ఈ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా దొంగతనాల కేసెస్ అనేటివి ఎక్కువ ఏ టైంలో రిజిస్టర్ అవుతున్నాయో చెప్పబోతున్నా. అండ్ ఎలకల పైన ఎలకల మందు అనేది ఎందుకు అంత ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందో చెప్పబోతున్నా. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీ ఇదే చెప్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ ప్రపంచవ్యాప్తంగా దొంగతనాల కేసెస్ అనేటివి ఎక్కువ నైట్ కంటే మార్నింగ్ రిజిస్టర్ అవుతున్నాయి. అది మార్నింగ్ అయితే 10 to 3 PM ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లోనే ఎక్కువ కేసెస్ అనేవి రిజిస్టర్ అవుతున్నాయి. అది నైట్ చూసుకుంటే 8 PM to 3 PM ఎక్కువ ఈ టైం ఫ్రేమ్లోనే కేసెస్ అనేటివి రిజిస్టర్ అవుతున్నాయి. అండ్ మనం పర్సంటేజెస్గా చూసుకున్నా ఒక కేసు రిజిస్టర్ అవడానికి మార్నింగ్ అయితే 44 to 46% ఛాన్స్ ఉంటే నైట్ అయితే 53 to 56% ఆఫ్ ఛాన్స్ ఉంటుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎలకల మందు ఎందుకు ఎలకల పైన అంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందనేసి? అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. కొన్ని సైంటిఫిక్ స్టడీస్ ప్రూవ్ చేసింది ఏంటంటే ఎలకలకి వామిటింగ్ సెన్సేషన్ అండ్ వామిటింగ్ చేసుకునే ఎబిలిటీ ఉండదంట. సో అందుకనేసేమో ఎలకల మందు వాటిపైన అంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్స్ మాత్రమే ఎందుకు సిగ్గుపడే నేచర్ ఉందనేసి? ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రాము అండ్ సోము అనే 2 పర్సన్స్ని తీసుకుందాం. ఇక్కడ రాము ఏంటంటే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా లేదా ఎవరితోన్నా మాట్లాడాలనుకున్నా తను డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడగలడు. కానీ సోము ఎలాగంటే అతను డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడలేడు. ఇలా ఎందుకు జరుగుతుందంటే 2 things లైక్ జెనెటిక్స్ అండ్ హెరిడిటరీ. ఇక్కడ హెరిడిటరీ అంటే ఏంటంటే వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. సో దట్ ఆ పర్సన్ ఈ 2 things పైన తన షైనెస్ అనేది డిపెండ్ అయి ఉంటుందని కొన్ని స్టడీస్ అనేవి ప్రూవ్ చేశాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు ఈ విషయం తెలుసా? ప్రతి ఒక్క హ్యూమన్ ఎవ్రీ 10 yearsకి మ్యూటేట్ చెందుతున్నారు. ఇక్కడ మ్యూటేషన్ అంటే ఏంటంటే చేంజింగ్. ఈ చేంజింగ్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ యొక్క లైఫ్ బిహేవియర్ అవ్వచ్చు, లేదా హ్యాబిట్స్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ అవ్వచ్చు, మైండ్ సెట్ అవ్వచ్చు, సో ఆన్ సో థింగ్స్ పైన వ్యారీ అవుతుంది. సో ఇది మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక పుట్టిన బేబీ 1 year నుంచి 10 years ఏజ్ వరకు తన మెయిన్ ఇంటెన్షన్స్ ఏంటి? నిద్రపోవడం, తినడం, ఆడుకోవడం. అదే 11 years నుంచి 20 years ఏజ్ ఆ పర్టికులర్ బేబీకి వచ్చినప్పుడు తన మెయిన్ ఇంటెన్షన్స్ ఏంటి? చదువుకోవడం, ఆడుకోవడం, లైఫ్ ఎంజాయ్ చేయడం. అదే 21 to 30 years ఆఫ్ ఏజ్ వచ్చినప్పుడు ఆ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి? కెరియర్ని బిల్డ్ చేసుకోవడం, లేదా ఒక బిజినెస్ ఐడియాని డెవలప్ చేయడం, లేదా ఆ బిజినెస్ని స్టార్ట్ చేయడం, లేదా ఒక జాబ్ని సెర్చ్ చేసి లైఫ్లో సెటిల్ అవ్వడం. సో ఇలాగ మీరు చూసినట్టయితే ఈ ఎగ్జాంపుల్ని ప్రతి 10 yearsకి హ్యూమన్ అనే వాడు మ్యూటేట్ అవుతున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ విషయం అందరికీ తెలిసిందే. హ్యూమన్ యొక్క బ్లడ్ కలర్ రెడ్. అయితే ఈ రెడ్ అనేది ఎలాగ ఫామ్ అవుతుందో మీకు తెలుసా? హ్యూమన్ బ్లడ్లో హిమోగ్లోబిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ ఎప్పుడైతే ఐరన్తో కెమికల్ రియాక్షన్ జరుగుతుందో అప్పుడు మనకి రెడ్ అనే కలర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా మీకు హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే కన్సల్టేషన్కి వెళ్తారో అప్పుడు డాక్టర్ అనేవారు మీకు ఐరన్తో రియాక్ట్ అయ్యే మెడిసిన్, అంటే మీకు ఇచ్చే మెడిసిన్స్లో ఐరన్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇలాగా రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అయితే మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే స్పైడర్ యొక్క బ్లడ్ కలర్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. స్పైడర్ యొక్క బ్లడ్ కలర్ 2 waysగా స్టాండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వే ఏంటంటే కలర్లెస్. సెకండ్ వే ఏంటంటే బ్లూ అండ్ గ్రీన్ కలర్ కంబైన్ అయితే ఎలాగా కలర్ మీకు కనిపిస్తుందో ఆ కలర్లో బ్లడ్ అనేది ఉంటుంది. ఇలాగ ఎందుకు జరుగుతుందంటే హ్యూమన్స్లో హిమోగ్లోబిన్ పిగ్మెంట్ ఎలాగైతే ఉంటుందో స్పైడర్స్లో హిమోసైనిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఈ పిగ్మెంట్ కాపర్తో రియాక్ట్ అయినప్పుడు మీకు ఆ కలర్స్ అనేవి ఎగ్జిబిట్ అవుతాయి. అయితే కామెంట్ చేయండి ఈ 5 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ ఏ ఫ్యాక్ట్ మీరు కొత్తగా తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, share with your friends and family, and make sure to subscribe my channel Vision Vibes 2 for more interesting fact videos like this. Thanks for watching.
దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్. జై హింద్.